చాలామంది కస్టమర్స్ తమ ఎలక్ట్రిక్ వాహనం వాడేటప్పుడు ఒక చిన్న పొరపాటు అయితే చేస్తున్నారు. రోజుకి ఒకసారి మాత్రమే ఛార్జింగ్ పెడుతున్నాం, బట్ మా బ్యాటరీ లైఫ్ ఎందుకు తగ్గుతుంది అని అడుగుతున్నారు. దానికి గల కారణం బ్యాటరీ యొక్క లైఫ్ సైకిల్స్ని అంచనా వేయలేకపోవడమే దానికి మెయిన్ రీజన్. ఒక విషయం అయితే తెలుసుకోండి, బ్యాటరీ లైఫ్ అనేది ఎన్నిసార్లు ఛార్జ్ పెట్టారు అనే దాని మీద కాదు, ఎన్ని పూర్తి ఛార్జ్ సైకిల్స్ పూర్తయ్యాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఈరోజు మీరు 50% బ్యాటరీ వాడి మళ్ళీ 100% వరకు ఛార్జ్ చేశారు, ఇది ఆఫ్ సైకిల్. రేపు మళ్ళీ 50% వాడి 100% వరకు ఛార్జ్ చేస్తే ఆ రెండు హాఫ్ సైకిళ్ళు కలిపి ఒక పూర్తి ఛార్జ్ సైకిల్ అవుతుంది. అంటే ఒకసారి 100% నుంచి 0% వరకు వాడి ఛార్జ్ చేసిన, లేదా 2 సార్లు 50% చొప్పున వాడి ఛార్జ్ చేసిన, రెండూ కలిపి ఒక సైకిల్గా లెక్కిస్తారు. అందుకే రోజుకు 2 సార్లు ఛార్జ్ పెడితే బ్యాటరీ త్వరగా పాడవుతుంది అనేది పూర్తిగా నిజం కాదు. ముఖ్యమైనది ఏంటి అని అంటే మనం ఎంత ఎనర్జీ వినియోగించామన్నదే మెయిన్ పాయింట్. బ్యాటరీ లైఫ్ పెరగాలి అంటే ఫస్ట్ 0% వరకు బ్యాటరీని అయితే డిశ్చార్జ్ చేయకండి. నెక్స్ట్ సెకండ్ 100% వద్ద ఛార్జింగ్ అయిపోయినా సరే మీరు అలానే ఛార్జర్ని కనెక్ట్ చేసి ఉంచకండి. థర్డ్ టైర్ ప్రెజర్ని కంపెనీ వాళ్ళు ఏదైతే మీకు మెయింటైన్ చేయమని చెప్తారో దాన్ని పక్కగా మీరు ప్రెజర్ని మెయింటైన్ చేయండి. ఫోర్త్ ఎక్కువగా లాంగ్ డేస్ బ్యాటరీని డిశ్చార్జ్ చేసి ఖాళీగా అంటే వాడకుండా ఉంచొద్దు. ఫిఫ్త్ కంపెనీ వాళ్ళు ఏదైతే మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారో ఆ ఛార్జర్తో మాత్రమే బ్యాటరీని ఛార్జింగ్ చేయాలి. ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకుంటే మీ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని చాలా సంవత్సరాలుగా మీరు కండిషన్లో ఉంచుకోవచ్చు. ఇలాంటి ఉపయోగకరమైన విషయాలు మీకు తెలియాలనంటే దయచేసి మన డీకే మోటార్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.